అందరికీ నమస్కారం. ఈరోజు మరో చిన్న కథతో మీ ముందుకు. బద్ధకస్తుడు. చిన్న కథ. రంగాపురం అనే ఊళ్ళో రామయ్య అనే వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు, పేరు రాజశేఖర్. భార్యాభర్తలిద్దరూ ఎంతో కష్టపడి కొడుకును ముద్దుగా పెంచుకునేవారు. అయితే రాజశేఖర్ పెరిగి పెద్దవాడైనా కూడా ఏ పని చేయకుండా తిరిగేవాడు. ఈ విషయంలో రామయ్య అతన్ని ఎన్నిసార్లు మందలించినా ఏ విషయము పట్టించుకునేవాడు కాదు. ఇక చెప్పి విసుగు చెందిన రామయ్య ఏమీ చెయ్యలేక బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు రంగాపురానికి హిమాలయాల నుండి ఒక గురువుగారు వచ్చారు. ఆయన దగ్గరికి ఊళ్ళోని వాళ్ళంతా వెళ్ళి గురువుగారిని దర్శించుకొని వారి సమస్యల్ని చెప్పుకున్నారు. రామయ్య కూడా అక్కడికి వెళ్ళాడు. కానీ ఏమి అడగాలో ఏం చెప్పాలో తెలియక దిగులుగా ఓ మూల కూర్చొని ఉన్నాడు. గురువుగారు రామయ్యని గమనించాడు. ఏదో అడగడానికి సంశయిస్తున్నాడు అనుకొని రామయ్యను దగ్గరికి పిలిచి విషయం అడిగాడు. రామయ్య తన కొడుకు విషయము మొత్తము చెప్పాడు. ఏ పని చేయకుండా ఊరికే కాలక్షేపం చేస్తూ సమయమంతా వృధా చేస్తున్నాడు అని చెప్పాడు. అంతా విన్న గురువుగారు రామయ్యను ఆశీర్వదించి, నేను చెప్పినట్లు మీరు చేయండి అని చెప్పి రామయ్యను ఇంటికి పంపించేశాడు. తరువాత సాయంకాలం గ్రామస్తులందరినీ పిలిపించి, ఈ ఊళ్ళో ఒక బద్ధకస్తుడు ఉన్నాడు, అతని వల్లే ఊరికి చెడు జరుగుతోంది అని చెప్పి, అది కాకుండా ఈ శనివారం అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు అని గురువుగారు చెప్పాడు. శనివారం వచ్చేసరికి రాజశేఖర్ తల్లిదండ్రులు కనిపించడం లేదన్న వార్త ఊరంతా పాకిపోయింది. అంతే, ఇతని వల్ల ఊరికి చెడు జరుగుతోంది అని అందరూ రాజశేఖరాన్ని దూరం పెట్టారు. ఎప్పుడూ తల్లిదండ్రులను వదిలి ఉండని రాజశేఖర్ చివరికి అన్నం కూడా దొరకని పరిస్థితుల్లో ఉండిపోయాడు. ఈ పరిస్థితిని భరించలేని రాజశేఖర్ గురువుగారి కాళ్ల మీద పడ్డాడు. తను ఎటువంటి నేరము చేయకపోయినా గ్రామంలో అందరూ తనని అసహించుకుంటున్నారని బోరుమన్నాడు. అప్పుడు గురువుగారు, నువ్వు నీ తల్లిదండ్రులని చూసుకోవలసిన వయసులో ఏ పని చేయకుండా ఇలా బద్ధకంగా తిరుగుతూ నీ బాధ్యతలని మరచిపోయి కాలం గడుపుతూ తిరగడము ఏమైనా సమంజసంగా ఉందా? ఇది కూడా నేరమే కదా. నీ తల్లిదండ్రులు నీ కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇవన్నీ నువ్వు చూసుకోవలసిన విషయమే కదా, అది నీ నేరమే. అప్పుడు రాజశేఖర్ తన తప్పు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తన తల్లిదండ్రులు తన దగ్గర ఉంటే ఎంత సంతోషపడతారో అని అనుకున్నాడు రాజశేఖర్. కొన్నాళ్ల తరువాత గురువుగారు మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. గ్రామస్తులందరితో మాట్లాడుతూ, మీ రాజశేఖరు మారిపోవడం వల్ల అతని తల్లిదండ్రులు తిరిగి వస్తారు అని చెప్పాడు. ఆ మరుసటి రోజే రాజశేఖర్ తల్లిదండ్రులు ఊర్లోకి అడుగుపెట్టారు. గ్రామస్తులందరూ గురువుగారి మహిమ వల్లే రాజశేఖర్ మారిపోయాడని అనుకున్నారు. కానీ రాజశేఖర్ తల్లిదండ్రులు వారి కొడుకులో మార్పు తీసుకువచ్చినందుకు, ప్రయోజకుణ్ణి చేసినందుకు గురువుగారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.